జీవశాస్త్రంలో ఫాదర్ ఆఫ్ బయాలజీగా ఎవరు ప్రసిద్ధి చెందారు? అరిస్టాటిల్. శాస్త్రీయ విధానంలో మొదటి దశ ఏది? పరిశీలన. సూక్ష్మదర్శినిని మొదట అభివృద్ధి చేసిన వారు ఎవరు? ల్యావెన్హుక్. సెల్ అనే పదాన్ని మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్. జీవశాస్త్ర పరిశోధనలో నియంత్రిత ప్రయోగం అంటే ఏమిటి? ఒకే అంశాన్ని మార్చడం. హైపోథీసిస్ అంటే ఏమిటి? శాస్త్రీయ అంచనా. జీవులను శాస్త్రీయంగా వర్గీకరించే శాస్త్రాన్ని ఏమంటారు? టాక్సానమీ. బినామినల్ నామెన్క్లేచర్ను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? లినస్. ప్రయోగ ఫలితాలను గ్రాఫ్ రూపంలో చూపడం ఎందుకు ఉపయోగకరం? విశ్లేషణ సులభం కోసం. ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అన్నది ఎవరి సిద్ధాంతం? వర్చౌ. జీవశాస్త్రంలో డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్నవారు ఎవరు? వాట్సన్ క్రిక్. శాస్త్రీయ విధానంలో డేటా సేకరణ తర్వాత వచ్చే దశ ఏది? విశ్లేషణ. ఎకాలజీ అనే పదాన్ని మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? హైకెల్. మెండల్ తన పరిశోధనలకు ఉపయోగించిన మొక్క ఏది? పీ ప్లాంట్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏమిటి? మార్పు చేయబడే అంశం. డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏమిటి? ప్రభావితమయ్యే అంశం. జీవుల అంతర్గత నిర్మాణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏది? అనాటమీ. జీవుల క్రియలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఫిజియాలజీ. జీవకణాలను అధ్యయనం చేసే శాస్త్రం? సైటాలజీ. హిస్టాలజీ అంటే ఏమిటి? కణజాలాల అధ్యయనం. ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? డార్విన్. బయోలాజికల్ మెథడాలజీలో అబ్జర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సమాచార సేకరణ. జీవశాస్త్రంలో స్టాటిస్టికల్ అనాలిసిస్ ఎందుకు ఉపయోగిస్తారు? ఫలితాల విశ్వసనీయత కోసం. జీవశాస్త్రంలో ప్రయోగశాలలో ఉపయోగించే సాధనం ఏది? మైక్రోస్కోప్. జెనెటిక్స్కు పితామహుడు ఎవరు? మెండల్. జీవశాస్త్రంలో నమూనా ఎంపిక ఎందుకు చేస్తారు? సరైన ప్రతినిధి డేటా కోసం. జీవశాస్త్ర పరిశోధనలో కన్క్లూజన్ అంటే ఏమిటి? తుది నిర్ణయం. బయోటెక్నాలజీలో డిఎన్ఏను కత్తిరించే ఎంజైమ్ ఏది? రిస్ట్రిక్షన్ ఎంజైమ్. బయోలాజికల్ క్లాసిఫికేషన్లో అత్యల్ప వర్గం ఏది? స్పీసెస్. సైంటిఫిక్ మెథడ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? నిజాలను నిర్ధారించడం. బయాలజీ అనే పదం ఏ రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది? బయో ప్లస్ లోగోస్. లివింగ్ ఆర్గానిజమ్స్ను అధ్యయనం చేసే శాస్త్రం బయాలజీ. శాస్త్రీయ పరిశోధనలో ఇన్ఫెరెన్స్ అంటే ఆధారాలపై తీసుకునే నిర్ణయం. జీవుల బాహ్య నిర్మాణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏది? మార్ఫాలజీ. యూజ్ అండ్ డిస్యూజ్ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? లామార్క్. క్లాసిఫికేషన్లో కింగ్డమ్ కంటే దిగువ స్థాయి ఏది? ఫీలం. జీవశాస్త్రంలో ప్రయోగాలు పునరావృతం ఎందుకు అవసరం? ఖచ్చితత్వం కోసం. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే భావన ఎవరితో సంబంధం కలిగి ఉంది? డార్విన్. బాటనీ అంటే మొక్కల అధ్యయనం. జువాలజీ జంతువుల అధ్యయనం. వైరస్ను మొదట కనుగొన్న శాస్త్రవేత్త ఇవాన్స్కీ. వ్యాక్సినేషన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. జీవశాస్త్రంలో కంట్రోల్ గ్రూప్ ఉపయోగం ఏమిటి? పోలిక కోసం. బ్యాక్టీరియాను మొదట చూసిన శాస్త్రవేత్త ల్యూవెన్హుక్. ప్యాస్చరైజేషన్ ప్రక్రియను అభివృద్ధి చేసిన వారు ఎవరు? పాస్చర్. జెనెటిక్స్లో జెనే అనే పదాన్ని ప్రవేశపెట్టిన వారు? జోహన్సెన్. ఎకాలజీలో ఎకోసిస్టమ్ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు? టాన్స్లే. టాక్సానమీకి పితామహుడు ఎవరు? లిన్నస్. జీవశాస్త్రంలో డేటా అంటే ఏమిటి? సేకరించిన సమాచారం. హిస్టాలజీ అధ్యయనం చేయడానికి ఉపయోగించే ప్రధాన పరికరం మైక్రోస్కోప్. మైక్రోబయాలజీ అంటే ఏమిటి? సూక్ష్మజీవుల అధ్యయనం. యాంటీబయోటిక్స్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. జీవుల మధ్య సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం ఎకాలజీ. థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ను ఎవరు ప్రతిపాదించారు? డార్విన్. జీవశాస్త్రంలో అబ్జర్వేషన్ ఏ ఇంద్రియాల ద్వారా జరుగుతుంది? అన్ని ఇంద్రియాల ద్వారా. డిఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏమిటి? డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏమిటి? రైబోన్యూక్లిక్ యాసిడ్. బయాలజీలో ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? హైపోథీసిస్ను పరీక్షించడం. హ్యూమన్ జెనోమ్ ప్రాజెక్టుని
ఏ రంగానికి చెందినది? జెనెటిక్స్. జీవశాస్త్ర పరిశోధనలో ఎథిక్స్ ఎందుకు ముఖ్యమైనవి? బాధ్యతాయుత పరిశోధన కోసం. సైంటిఫిక్ మెథడ్లో నల్ హైపోథీసిస్ అంటే ఏమిటి? ఎలాంటి సంబంధం లేదని ఊహించే ఊహ. ఇండిపెండెంట్ వేరియబుల్ను మరో పేరుతో ఏమంటారు? మ్యానిపులేటెడ్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ను మరో పేరుతో ఏమంటారు? రెస్పాండింగ్ వేరియబుల్. ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అంటే ఏమిటి? పరీక్షించబడే సమూహం. సెల్ థియరీను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? చిల్డ్రన్ స్వాన్. ఆన్సర్ ఈస్ బి. విర్చౌ సెల్ థియరీకి చేసిన ప్రధాన సూచన ఏమిటి? అన్ని కణాల ముందున్న కణాల నుండి వస్తాయి. అన్ని కణాలు ముందున్న కణాల నుండి వస్తాయి. ఏ థియరీ? విర్చౌ సెల్ థియరీ చేసిన ప్రధాన సూచన వచ్చేసి అన్ని కణాలు ముందున్న కణాల నుండి వస్తాయి. డబుల్ బ్లైండ్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు ఉపయోగిస్తారు? బియాస్ తగ్గించడానికి. థియరీ అండ్ లా మధ్య ప్రధాన తేడా ఏమిటి? థియరీ అంటే వివరిస్తుంది, లా అంటే వివరించదు. హోమియోస్టాసిస్ అనే భావనకు సంబంధించినది ఏది? అంతర్గత సమతుల్యత. హోమియోస్టాసిస్ అనే భావనకు సంబంధించినది అంతర్గత సమతుల్యత. బయాలజీలో పీర్ రివ్యూ యొక్క ఉద్దేశం ఏమిటి? నాణ్యతను పరిశీలించడం. బయోజెనిసిస్ థియరీ ప్రకారం జీవం ఎలా ఉత్పన్నమవుతుంది? ఇతర జీవుల నుండి జీవం ఉత్పన్నమవుతుందని బయోజెనిసిస్ థియరీ ప్రకారం తెలుస్తుంది. స్పాంటేనియస్ జనరేషన్ సిద్ధాంతాన్ని ఖండించిన శాస్త్రవేత్త ఎవరు? పాశ్చర్. స్పాంటేనియస్ జనరేషన్ సిద్ధాంతాన్ని ఖండించిన శాస్త్రవేత్త పాశ్చర్. ఆన్సర్ బి. బయోలాజికల్ క్లాసిఫికేషన్లో జీనస్ కంటే దిగువ స్థాయి ఏది? స్పీసీస్. ఫైలోజెనీ అంటే ఏమిటి? ఫైలోజెనీ అంటే జీవుల పరిణామ చరిత్ర. జీవుల పరిణామ చరిత్రని ఏమంటారు? ఫైలోజెనీ. డెకాటమస్కి ఉపయోగం ఏమిటి? జీవులను గుర్తించడం. డెకాటమస్కి ఎందుకు ఉపయోగపడుతుంది? జీవులను గుర్తించడం. ఎండెమిక్ స్పీసీస్ అంటే ఏమిటి? ఒకే ప్రాంతానికి పరిమితమైన జీవులు. ఎండెమిక్ స్పీసీస్ అంటే ఒకే ప్రాంతానికి పరిమితమైన జీవులను ఎండెమిక్ స్పీసీస్. బయోడైవర్సిటీలో స్పీసీస్ రిచ్నెస్ అంటే ఏమిటి? బయోడైవర్సిటీలో స్పీసీస్ రిచ్నెస్ అంటే జాతుల సంఖ్య. మ్యుటేషన్ అంటే ఏమిటి? డిఎన్ఏలో మార్పు. జెనెటిక్ డ్రిఫ్ట్ ఎక్కువ ఏ జనాభాలో కనిపిస్తుంది? చిన్న జనాభాలో. జెనెటిక్ డ్రిఫ్ట్ చిన్న జనాభాలో కనిపిస్తుంది. హార్డీ వీన్బర్గ్ ప్రిన్సిపల్ ఏ విషయానికి సంబంధించినది? జన్యు సమతుల్యత. పీసీఆర్ యొక్క పూర్తి రూపం పాలిమరేజ్ చైన్ రియాక్షన్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కు అభివృద్ధి చేసిన వారు? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ను అభివృద్ధి చేసిన వారు అలెక్ జెఫ్రేస్. క్లోనింగ్లో మొదట విజయవంతమైన సస్తన జీవి ఏది? క్లోనింగ్ ద్వారా ఫస్ట్ విజయవంతమైంది షీప్ డాలీ. ఇన్ఫర్మాటిక్స్ ప్రధానంగా దేనికి సంబంధించినది? కంప్యూటర్ ఆధారిత జీవ డేటా విశ్లేషణ. ట్రాన్స్జెనిక్ ఆర్గానిజం అంటే ఏమిటి? విదేశీ జన్యువును కలిగిన జీవి. ట్రాన్స్జెనిక్ ఆర్గానిజం అంటే ఏమిటి? విదేశీ జన్యువును కలిగిన జీవి. ఎలిసా టెస్ట్ ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? ఎలిసా టెస్ట్ దేనికి ఉపయోగిస్తారు? వ్యాధి నిర్ధారణకు. బయోటెక్నాలజీలో వెక్టార్గా సాధారణంగా ఉపయోగించేది ఏది? ప్లాస్మిడ్. హ్యూమన్ జెనోమీ ప్రాజెక్ట్ ప్రధాన లక్షణం మానవ డిఎన్ఏ క్రమాన్ని గుర్తించడం. ఏది? హ్యూమన్ జెనోమీ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆ ప్రాజెక్ట్ యొక్క హ్యూమన్ జెనోమీ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం మానవ డిఎన్ఏ క్రమాన్ని గుర్తించడం. ఎకాలజీలో ఫుడ్ వెబ్ అంటే ఏమిటి? అనేక ఆహార గొలుసుల జాలం. ఎకాలజీలో ఫుడ్ వెబ్ అంటే ఏంది? ఫుడ్ వెబ్ అంటే అనేక ఆహార గొలుసుల పదజాలం.
రెడ్ డేటా బుక్ దేనికి సంబంధించినది? అంతరించిపోతున్న జీవుల సమాచారంకు సంబంధించినది రెడ్ డేటా బుక్ అనేది.